ఈ 35వ దశకంలో కూడా రామావతార వర్ణనమే ఉంటుంది. హనుమంతుని ప్రభువైనటువంటి సుగ్రీవునితో కూడా స్నేహం కుదురుతుంది. దుందుభి అనే రాక్షసుడి కళేబరాన్ని కాలి బొటన వ్రేలుతో దూరంగా విసిరివేస్తారు శ్రీరామచంద్రుల వారు. 7 తాటి చెట్లను ఒకే ఒక్క బాణంతో ఛేదించారు. తర్వాత అధర్మానికి పాల్పడి సుగ్రీవుణ్ణి చంపటానికి ప్రయత్నిస్తున్న వాలిని చంపివేస్తారు. వర్షాకాలమంతా మతంగాశ్రమ సమీపంలోనే సీత యొక్క విరహ బాధతో గడుపుతారు రామచంద్రస్వామి. శ్రీరాముని బాధను చూసి సుగ్రీవుడు వెంటనే వానర భల్లూక సైన్యంతో సీతాదేవిని అన్వేషించటానికి పూనుకుంటాడు. హనుమంతునికి రాముల వారు తన ఉంగరాన్ని ఇచ్చి సీతను వెతకటానికి పంపిస్తారు. సంపాతి సీతాదేవి సముద్ర మధ్యంలో ఉన్న లంకా నగరంలో ఉన్నట్లు వానరులకి చెప్తాడు. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి అశోకవనంలో సీతాదేవిని చూసి రాముల వారి అంగుళీయకాన్ని సీతాదేవికి ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. తర్వాత రావణపుత్రుడైన అక్షకుమారుణ్ణి వధించి రావణ సభకు వెళ్ళి లంకను దహించి తిరిగి సీతాదేవి వద్దకు వచ్చి సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని రాముల వారికి సమర్పిస్తారు హనుమంతుల వారు. వెంటనే సుగ్రీవుడు, అంగదుడు మొదలైన వానర సైన్యంతో సముద్ర తీరం చేరి వారధి నిర్మిస్తారు. రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు రామచంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. వానర సైన్యం శత్రు సైన్యాన్ని రాళ్లతోని అట్లా అంతా చికాకు పరుస్తుంది. రామచంద్రుల వారు లక్ష్మణునితో కలిసి అపార విక్రమం చూపిస్తూ ఉండేసరికి ఇంద్రజిత్తు నాగాస్త్రంతో వాళ్ళని బంధిస్తాడు. అప్పుడు గరుత్మంతుని రెక్కల గాలితో నాగాస్త్ర బంధం తొలగిపోతుంది. ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి ప్రహారం వల్ల లక్ష్మణుడు మూర్ఛపోతాడు. హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చి దానిపై గల ఓషధుల వాసనతో లక్ష్మణుణ్ణి మూర్ఛ నుండి తేరుకునేలా చేస్తాడు. తర్వాత లక్ష్మణుడు మేఘనాథుణ్ణి సంహరిస్తాడు. తర్వాత భయంకరంగా వస్తూ వానరుల్ని భక్షిస్తూ వస్తున్న కుంభకర్ణుణ్ణి రాముల వారు సంహరిస్తారు. రావణునితో యుద్ధం చేస్తున్నప్పుడు దేవేంద్రుడు రాముల వారికి కవచము, రథము పంపిస్తాడు. వాటిని స్వీకరించి బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణుణ్ణి సంహరిస్తాడు శ్రీరామచంద్రుల వారు. తర్వాత అగ్నిపునీత అయిన సీతాదేవిని పరిగ్రహిస్తారు. దేవతలు చనిపోయిన వానరులని అందరినీ బ్రతికిస్తారు. అందరూ కలిసి పుష్పక విమానం పైన అయోధ్యానగరం చేరి శ్రీరామ పట్టాభిషేకం చేసుకుని 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తూ సుఖంగా ఉన్నారు. ఒకరోజు పౌరులలో ఒకతను చెడు మాటలు పలికినంత మాత్రం చేత నిండు చూలాలైన సీతాదేవిని అరణ్యాలకు పంపిస్తారు శ్రీరాముల వారు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో 2 పుత్రులకు జన్మనిస్తుంది. దేవా, నీవు అశ్వమేధ యాగం చేసినప్పుడు యజ్ఞశాలయందు నీ పుత్రులైన కుశలవులు వాల్మీకి ఆజ్ఞతో మహాకావ్యమైన రామాయణాన్ని మధురంగా గానం చేస్తారు. వాల్మీకి మహర్షి సీతాదేవి పవిత్రతను గూర్చి ప్రతిజ్ఞాపూర్వకంగా తెలుపగానే ఆ సాధ్విని స్వీకరించటానికి సిద్ధపడ్డాడు స్వామివారు. ఇంతలో ఆ సాధ్వి తన తల్లి అయిన భూదేవి గర్భంలో ప్రవేశించింది. కాలపురుషుడొచ్చి రాముల వారి దగ్గరికి వచ్చి, నీ అవతార పరమార్థం పూర్తయింది, ఇంకా మీరు వైకుంఠానికి వస్తే బాగుంటుంది అని ప్రార్థించగా సరయూ నదిలో ప్రవేశించి వైకుంఠానికి చేరుకున్నారు స్వామివారు. యథార్థానికి స్వామి శుద్ధ సత్వ స్వరూపుడు. కానీ మానవులకు ఆదర్శ జీవితం బోధించటానికి మానవునిగా అవతరించి ఇన్ని లీలలు ప్రదర్శించిన చక్రపాణి, పవనపురాధీశ, వ్యాధి తాపముల నుండి నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 35వ దశకము శ్రీరామచరితము.
नीतः सुग्रीवमैत्रीं तदनु हनुमता दुन्दुभेः कायमुच्छैः क्षिप्त्वाङ्गुष्ट्वेन भूयो लुलुविधयुगपत्पत्रिणा सप्तसालान् हत्वा सुग्रीवघातोज्जतमतुलबलं वालिनं व्याजवृत्या वर्षावेळामनैषीः विरहतरलितस्त्वं मतङ्गाश्रमान्ते सुग्रीवेणानुजोक्त्या सभयमभियतान् व्यूहितां वाहिनीं तां वृक्षाणां वीक्ष दिक्षु द्रुतमधदयिता मार्गनायावनं राम सन्देशं चाङ्गुलीयं पवनसुतकरे प्रादिशो मोदशाली मार्गे मार्गे ममार्गे कपिभिरपि तदा त्वत्प्रियासप्रयासैः तद्वार्ता कर्णनो जदगरुदुरुजव सम्पाति वाक्यप्रोत्तीर्णार्णोधिः अन्तर्नगरि जनकजां वीक्ष दत्त्वाङ्गुलीयं प्रक्षुद्योद्यानम् अक्षक्षपणचनरणः सोढबन्धो दशास्यं दृष्ट्वा प्लुष्ट्वा च लङ्कां झटिति स हनुमान् मौलिरत्नं ददौ ते त्वं सुग्रीवाङ्गदादिप्रबलकपिचमूचक्रविक्रान्तभूमिचक्रोऽभिक्रम्य पारे जलधि निशिचरेन्द्राणुजाश्रीयमानः तत्प्रोक्तां शत्रुवार्तां रहसि निशमयन् प्रार्थनापार्थ्य रोषप्रास्ताग्नेयास्त्रतेजः त्रसदुदधिगिरा लब्धवान् मध्यमार्गं कीशैराशान्तरोपाहृतगिरिनिकरैः सेतुमाधाप्य यातून्यामर्ज्य दंष्ट्रानखशिखरिशिलाशालशस्त्रैः स्वसैन्यैः व्याकुर्वन् सानुजस्त्वं समरभुवि परं विक्रमं शक्रजेत्रा वेगान्नागास्त्रबद्धः पतगपतिगरुन्मारुतैर्मोचितो भूः सौमित्रिस्त्वस्त्र शक्तिप्रहृतगलदसुर्वातजानीतशैलघ्राणात् प्राणानुपेतो व्यकृणुत कुसृतिश्लाघिनं मेघनादं मायाक्षोभेषु वैभीषणवचनहृतस्तम्भनः कुम्भकर्णं सम्प्राप्तं कम्पितोर्वीतलमखिलचमूभक्षिणं यक्षिणोस्त्वं गृह्णन् जम्भारि सम्प्रेषितरथकवचौ रावणेनाभियुध्यन् ब्रह्मास्त्रेणास्य भिन्दन् गलततिम् अबलामग्निशुद्धां प्रगृह्णन् देवस्त्रेणीवरो जीवितसमरमृतैः अक्षतैरुक्षसङ्घैः लङ्काभर्त्रा च साकं निजनगरमगाः सप्रियः पुष्पकेन प्रीतो दिव्याभिषेकैः अयुतसमधिकान् वत्सरान् पर्यरंसीः मैथिल्यां पापवाचा शिव शिव किल तां गर्भिणीमभ्यहासीः शत्रुघ्नेनार्दयित्वा लवननिशिचरं प्रार्थय शूद्रपाशं तावद्वाल्मीकिगेहे कृतवसतिरुपासूतसीतासुतौ ते वाल्मीके त्वत्सुतोद्गापितमधुरकृते राज्ञया यज्ञवाटे सीतां त्वय्याप्तु कामे क्षितिमविशदसौ त्वं च कालार्थितो भूः हेतो सौमित्रिघातीः स्वयमथ सरयूमग्ननिःशेषभृत्यैः साकं नाकं प्रयातो निजपदमगमो देव वैकुण्ठमाद्यं सोऽयं मर्त्यावतारः तव खलु नियतं मत्स्यशिक्षार्थमेवं विश्लेषार्तेर्निरागश्च जनमपि भवेत् कामधर्मातिशक्त्या नो चेत्स्वात्मानुभूते क्वनु तव मनसो विक्रिया चक्रपाणे सत्वं सत्वैकमूर्ते पवनपुरपते व्याधितापान् सत्वं सत्वैकमूर्ते पवनपुरपते व्याधितापान् सत्वं सत्वैकमूर्ते पवनपुरपते व्याधितापान् जानकीकान्तस्मरणं जय जय राम राम रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलं श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायण अखिलगुरो भगवान् नमस्ते।